హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరెంట్ అఫైర్స్ అనేది మన ప్రిపరేషన్ లో ఒక భాగంగా చేసుకోవాలి, కానీ కరెంట్ అఫైర్స్ పర్టికులర్ గా టైం ఇస్తూ ప్రిపేర్ అవుతానని అనుకోవద్దు. ప్రతిరోజు చదువుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఒకేసారి చదవాలి అంటే చదవలేమండి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అనేది టైం స్పెండ్ చేసి మనం చదివితే ఈజీగా మనకు రాబోయే ఎగ్జామ్స్ లలో అటెంప్ట్ చేయగలుగుతాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశంలోనే మొట్టమొదటి హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్: హైదరాబాద్, ఇండోర్, బెంగళూరు, న్యూఢిల్లీ. సో ఆప్షన్ వచ్చేసి ఇండోర్. నెక్స్ట్, దేశంలోనే తొలి తాళాల మ్యూజియం ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మరియు ఈ ప్రాజెక్టును ఏ సంస్థ చేపడుతుంది? ఆప్షన్స్: లక్నో రాష్ట్ర పర్యాటక శాఖ, అలీగఢ్ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్, భూపాల్ కేంద్ర సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ తాళాల పరిశ్రమ సంఘం. సో ఆప్షన్స్ వచ్చేసి అలీగఢ్ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తొలి ముద్ద పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందించడం, అంగన్వాడీ కేంద్రాల్లోని 6 ఏళ్లలోపు చిన్నారులకు అల్పాహారం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు. సో ఆన్సర్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రాల్లోని 6 ఏళ్లలోపు చిన్నారులకు అల్పాహారం అందించడం. నెక్స్ట్, దేశంలో ఆర్థిక నేరాలు మరియు సైబర్ మోసాల నియంత్రణ కోసం ఏ 2 సంస్థలు పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ఆప్షన్స్: సిబిఐ మరియు ఎన్ఐఏ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. నెక్స్ట్, ఆర్బిఐ మరియు ఎస్ఈబిఐ. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక శాఖ మరియు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ. సో ఆన్సర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచడము. ఇది డైరెక్ట్ ఇచ్చారండి. 1 2 3 4 5 ఆప్షన్స్ ఒక సైడ్, మరోవైపు ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇచ్చారు. సో దేన్ని దానికి ఇచ్చేసారు, డైరెక్ట్ ఇచ్చేసారు, జిగ్జాగ్ ఏం చేయలేదు. ఒకసారి చూద్దాము. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ సంజయ్ ఖన్నా. నెక్స్ట్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ధీరజ్ సేఠ్, ఆస్ట్రేలియా తొలి మహిళా ఆర్మీ చీఫ్ సునన్ కోయల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ వంశీ రామ మోహన్ బుర్రా. సో డైరెక్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి 1A 2B 3C 4D 5E అండి. ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనం నెక్స్ట్ బిట్ చూద్దాము. 16వ విడత వజ్ర ప్రహార్ సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు హిమాచల్ ప్రదేశ్ లోని బక్లోహ్లో ఏ 2 దేశాల మధ్య జరిగాయి? ఆప్షన్స్: అమెరికా, జపాన్ వియత్నాం, భారత్ అమెరికా, భారత్ రష్యా. సో ఆప్షన్స్ వచ్చేసి భారత్ అమెరికా. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం ఇండియాలోనే కాకుండా క్రింది ఏ దేశంలో ప్రారంభమైంది? ఆప్షన్స్: ఉక్రెయిన్, ఇజ్రాయెల్, వియత్నాం, భూటాన్. సో ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్. నెక్స్ట్, అస్సాంలోని గువాహటిలో మార్చి 13న జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 8వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. సో ఆప్షన్స్ వచ్చేసి 21వ, 23వ, 22వ, 24వ. ఆన్సర్ వచ్చేసి 22వ. నెక్స్ట్, పిఎం రాహత్ స్కీమ్ క్రింది వారిలో ఎవరికి సంబంధించింది? ఆప్షన్స్: దివ్యాంగుల కోసం ఉచిత మెడిసిన్స్, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం, వృద్ధుల కోసం నిర్భరత కేంద్రాల ఏర్పాటు కోసం, తప్పిపోయిన 20 సంవత్సరాల లోపు పిల్లల కోసం.
సో ఆప్షన్స్ వచ్చేసి ఆన్సర్ రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా ఆవిష్కరించిన స్త్రీ పురుష మస్కట్ల పేర్లు. ఆప్షన్స్ ప్రగతి వికాస్, వనిత వామన్, జగతి నిర్యాన్, మిత్ర జగత్. సో ఆన్సర్ వచ్చేసి ప్రగతి వికాస్. నెక్స్ట్ భారత నావికా దళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్ హంటర్ గా పిలిచే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ అంజదీప్ ను ఎవరు నిర్మించారు? ఆప్షన్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, కోల్కతాకు చెందిన జిఆర్ఎస్ఏ ఎల్ఎన్టీ. సో ఆన్సర్ వచ్చేసి కోల్కతాకు చెందిన జిఆర్ఎస్ఏ ఎల్ఎన్టీ. నెక్స్ట్ మానవుల వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించడానికి ప్రాజెక్ట్ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ కాదు. నెక్స్ట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ఏ అంతర్జాతీయ టెక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్. సో ఆన్సర్ వచ్చేసి ఎన్విడియా. నెక్స్ట్ రైజినా డైలాగ్ 2026 సదస్సుకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. సో రైజినా డైలాగ్ 2026 సదస్సుకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ బి, ఈ సదస్సు యొక్క ఇతివృత్తం సంస్కార దృఢీకరణ సర్దుబాటు పురోగతి. సో ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి రైట్ అండి. ఆప్షన్లలో ఇచ్చారని చూద్దాం. ఆప్షన్ ఏ ఇక్కడ ఇచ్చారు చూద్దాం. ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి మాత్రమే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము 2026 మార్చి 5న 9 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించింది. అయితే ఈ క్రింది జతల్లో సరికాని జతను గుర్తించమన్నది. సరికాని జత. సో ఫస్ట్ నాగాలాండ్ నందకిషోర్ యాదవ్, తెలంగాణ శివ ప్రతాప్ శుక్లా, పశ్చిమ బెంగాల్ ఆర్ఎన్ రవి, బీహార్ కవీందర్ గుప్తా. సో ఆన్సర్ వచ్చేసి బీహార్ కవీందర్ గుప్తా రాంగ్ ఆన్సర్ అండి ఇది. నెక్స్ట్ బిట్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమీక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ గవర్నర్ పదవి విషయంలో పలు సంస్కరణలు తప్పనిసరి అని సూచించింది? ఆప్షన్స్ కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ 98వ ఆస్కార్ అవార్డులు 2026కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో ఆప్షన్స్ ఉత్తమ చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఉత్తమ నటుడు మైకేల్ బి జోర్డాన్ సిన్నర్స్, ఉత్తమ సహాయ నటి జెస్సీ బక్లీ హామ్లెట్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సిన్నర్స్. సో ఆన్సర్ వచ్చేసి అండి. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తమ సహాయ నటి జెస్సీ బక్లీ హామ్లెట్స్. సో ఇదండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.